ప్రధాని మోదీ అమరావతి పర్యటన సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాత్రి అటు రాష్ట్ర ప్రజలందరికీ హోంమంత్రి అనిత కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అమరావతి రానున్నారని ప్రధాని రాబోతున్న విషయాన్ని పేర్కొన్నారు. కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో గన్నవరానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉందని సందర్భంగా గుర్తు చేశారు. రేపు మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సెంటిమెంట్, మన అమరావతి పునర్నిర్మాణానికి ఇక్కడికి వస్తున్న సందర్భంగా ఈరోజు గన్నవరం నియోజకవర్గంలోని ఉన్న అఫీషియల్స్తోని, అదేవిధంగా ఎమ్మెల్యే గారితో, లోకల్ నాయకులతో అందరితో కూడా మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమం అనేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక సెంటిమెంట్గా మనందరికీ కూడా తెలుసు. 2014 నుంచి 19 వరకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆ రోజు 33,000 ఎకరాల భూమిని కూడా ఆ రోజు అమరావతికి కేటాయించడం, అదేవిధంగా ఎంతోమంది రైతుల తాలూకా త్యాగ ఫలితం అమరావతి, ఎంతోమంది మహిళా రైతులు కూడా ఆ రోజు బయటకు వచ్చి త్యాగాల ఫలితమే ఈరోజు అమరావతి పునర్నిర్మాణం కూడా మనందరికీ కూడా తెలుసు. కాకపోతే ఒక విధ్వంసపు పరిపాలన అనేది 2019 నుంచి 24 వరకు కూడా కొనసాగించడం మీ అందరికీ కూడా తెలుసు. ఆ 2019 నుంచి 24 వరకు కూడా అమరావతి అన్న దాన్ని భూస్థాపితం చేయాలి అని అమరావతి అని మాట్లాడిన సందర్భాలు కానీ, అమరావతిని శ్మశానంతో పోల్చిన సందర్భాలు కానీ లాస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా తొనకకుండా బెనకకుండా, ఎక్కడ కూడా నీరు గారకుండా పోరాటం చేద్దామనే ఉద్దేశంతో అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆ రోజు మహిళా రైతుల దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆ రోజు పోరాటాలు చేశారు. సుమారుగా 5 సంవత్సరాలు కూడా